హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ మా కోసం చింత చిగురు పప్పు చేస్తుందన్నమాట. అది ఎలా ఉంటుందో చూడండి. ఏం చేస్తున్నావు? ఈరోజు చింత చిగురు పప్పు చేసుకుంటున్నాం అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు చింత చిగురు పప్పు అంటే చింత చిగురు ఎప్పుడైనా సరే తీసి రాగానే శుభ్రంగా పుల్లలు ఉంటాయి. ఇందులో అంటే ముసిరిపోయినవి ఉంటాయి, ఇట్లా పుల్లలు ఉంటాయి కదా. ఈ పుల్లలన్నీ ఇట్లా మనం తీసి పడేసుకోవాలి. సో గైస్, ఆ రోజు నేను బోండా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఏం చెప్తున్నా అంటే మమ్మీ నన్ను వీడియోలోకి రా అంటుంటే మార్నింగ్ ఎవరైనా ఏం బాగుంటారో చెప్పండి. సో నేను రాను మమ్మీ, నేనేం బాగాలేదు అని చెప్తున్నా. అండ్ ఆ రోజు బోండా చేస్తున్న టిఫిన్. సో బోండా ఎలా వచ్చిందనేది మీరే చూడండి వీడియోలో. చాలా బాగా వచ్చాయి. మా మమ్మీ వాళ్ళకి మా డాడీ వాళ్ళకి అయితే చాలా ఇష్టం అనమాట నేను చేసేది. సో చూడండి. చూడండి, ఇందాక చింత చిగురు మొత్తం పుల్లలు ఏంది కదా. ఈ పప్పు వరకు ఇప్పుడు 1 అవర్ అవుతుంది మేము కడిగి నానబెట్టినాం. తర్వాత ఒక టమాటా వేసుకోవాలి, ఒక ఉల్లిగడ్డ, ఒక 2 పచ్చిమిరకాయలు వేసుకోవాలి. చింత చిగురు వరకు శుభ్రంగా కడుక్కోవాలి. మనం పుల్లలు వేరినాం కదా ఇందాక. ఇప్పుడు చింత చిగురు శుభ్రంగా నీళ్ళలో కడుక్కోవాలి. కడుక్కోకపోతే ఇప్పుడు నాటి వారం కదా, మనం మార్కెట్లో తీసుకొస్తున్నాం కదా. బాగా మార్కెట్ ఎక్కడైనా బండ్లు, కార్లు, వెహికల్స్ అన్ని తిరుగుతున్నాయి. చూడండి, చింత చిగురు దగ్గర చింత చిగురు ఇలా పెట్టుకొని చూడండి, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరకాయలు. టమాటాలు 2 కోసింది, ఒక వేయండి. దీంట్లో కొంచెం పసుపు, రైట్ ఏదో చూడండి, ఇలా కొంచెం పసుపు, కారం కొంచెము ఎక్కువనే పట్టుద్ది, ఎందుకంటే పులుపు కదా. ఎలా అయినా పులుపు వేయలేదు కదా, పులుపు లేని పప్పు తిన్నావు. కొంచెం నూనె వేయాలి. ఎందుకు లేదు, కొంచెం నూనె. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఇప్పుడు వేస్తేనే ప్రతి ముక్కకి, టమాటాకి, చింత చిగురికి అన్నిటికి ఉప్పు పట్టుద్ది. పట్టి పప్పు టేస్ట్ వస్తుంది, చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఓకే. కరెక్ట్ సెట్ చేసుకొని కొంచెంసేపు వేడిపడి ఇందులో ఇంకా కొంచెం గాలి వచ్చేటప్పుడు ఈ విజిల్ పెడతా. నా కూర పప్పు ఉడికిందండి. చూడండి, చింత చిగురు, టమాటా, ఉల్లిపాయ పప్పు అయిపోయింది. ఇప్పుడు రైస్ అవుతుంది. పప్పు చేసుకుంటున్నా. ఇక ముందుగా ఆవాలు కూడా, ఎండుమిరపకాయలు వేసుకున్నా. కాసేపు ఇంగు వేయాలి. ఉల్లిపాయ, ఇంగువ, కరివేపాకు. ఇలా జరుగుతుందా? కరివేపాకు వేస్తాం, మీరపాకు. సో గైస్, మీరు చూసారు కదా, ఆ ఒక్కటేసారి తాలింపు వేస్తున్నప్పుడు మరి అది కరివేపాకు వేయంగానే ఎందుకు అంతగానం వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు.
ఫస్ట్లీ చాలా భయం వేసింది. ఒక్క సెకండ్ ఏం అర్థం కాలేదు. ప్రతిసారి వేస్తూనే ఉంటాను కదా, అప్పుడేం కాలేదు అలాగా. కానీ ఆ రోజు మాత్రం ఫుల్ భయం వేసింది గైస్. మనం వేసుకున్న తాలింపు అయితే అయిపోయిందనమాట. ఆ తర్వాత మనం దాన్ని పప్పులోకి వేసుకుంటామని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా అయితేనే మా వీడియోస్ మీ దాకా వస్తాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.